హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం చిలగడ దుంపలు తెచ్చినప్పుడు ఉడికించి పెడితే కొంతమంది పిల్లలు తినడానికైతే అస్సలు ఇష్టపడరండి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఈ విధంగా స్వీట్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ స్వీట్ని అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా దుంపలు కొద్దిగా మట్టితో ఉంటాయి కాబట్టి ఒక 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిపైన పొట్టునంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు 1 గ్లాసున్నర వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. దుంపలు బాగా ఉడికిన తర్వాత నీళ్ళు మొత్తం వంపి తీసుకోవాలి. మనకి దుంపలు ఉడకడానికైతే ఎక్కువ టైం అయితే తీసుకోదండి, చాలా తొందరగా అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ దుంపల్ని ఇలా మెదిపితే మనకి పేస్ట్లా అయితే అయిపోతాయండి. ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదారని అయితే వేసుకోవాలి. ఈ దుంపలు ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఒక 2 స్పూన్లు షుగర్ వేస్తే సరిపోతుందండి. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి దుంపల్లో బాగా కలిసేటప్పటికి మనకి చపాతీ ముద్దలాగా తయారవుతుందండి. సో ఇలా కలిపేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ షేప్లో చుట్టుకోవాలి. మీరు కొద్దిగా పెద్ద సైజ్ చేసుకోవాలంటే పెద్దగా ఉండలు చుట్టుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న ఉండలుగా తీసుకున్నాను. ఇలా ముందు రౌండ్ షేప్లో ఉండలా చుట్టి అరచేతి మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి గుండ్రంగా వస్తాయండి. ఇదే విధంగా పిండినంతటిని ఇలా రౌండ్ షేప్లో తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ నూనె వేయకూడదని ఇలా ప్యాన్ మీద అయితే కాల్చేస్తున్నాను. ఇప్పుడు మనం చుట్టు పెట్టుకున్న ఈ పీసెస్ని ప్యాన్ మీద పెట్టుకొని ఇలాగా మనం ప్యాన్ అటు ఇటు కదిపితే ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకవైపు మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి. ఇలా ఒక 5 నిమిషాలకి మనకు 2 వైపులు గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి. ఇప్పుడు వీటిని ప్యాన్ నుంచి తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా తక్కువ నూనెతో కూడా మనం ఈ స్వీట్ని అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా మంచి కలర్తో చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. ఇవి చూడడానికైతే మనకి మినీ కేక్స్ లాగే ఉన్నాయండి. సో వీటినే మనం స్వీట్ పొటాటో మినీ కేక్స్ అంటున్నాము. తినడానికైతే ఇంకా చాలా బాగుంటుంది. మనం పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ లాగా రెడీ చేసి పెట్టామంటే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి, మంచి కలర్తో చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.